మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, పేదలందరినీ కూడా ధనవంతులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ విద్యాశాఖ చేస్తున్నటువంటి సంస్కరణలు అమోఘం. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు చూసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మాకు కార్పొరేటు మిగతా లాంటి స్కూళ్ళకు ధీటుగా ఇక్కడ విద్య అందుతూ ఉంది. విద్యార్థులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలని, విద్యా వ్యాసంగానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని, ముఖ్యంగా విద్యా వ్యాసంగాలు అంటే పాఠం చెప్పడంలోనూ విద్యార్థుల నుంచి ఆ పాఠాలని అర్థమయ్యే విధంగా పరీక్షలకు మార్చే విధానంలోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమూలంగా విద్యా వ్యవస్థని బలోపేతం చేసినటువంటి దిశగా ఇవాళ అన్ని ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ పిల్లల చదువుకి ముఖ్యమైనటువంటి అంశం పేరెంట్ టీచర్ మీటింగ్. ఎప్పుడైతే పేరెంట్స్ టీచర్స్ కలిసి విద్యార్థులపైన కృషి చేస్తారో అప్పుడే ఆ విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా ఘనంగా, గొప్పగా, చాలా శాస్త్రీయబద్ధంగా ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ బోయినపల్లి స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఈ మధ్యలోనే లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్ శాసనసభ ఎలా జరగాలి అని చెప్పి పిల్లల యొక్క వ్యవహరించిన తీరు చూస్తే కనుక మనకు రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఆ శాసనసభ సమావేశాలు భవిష్యత్ రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అన్నటువంటిది ఒక విజువలైజేషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈ పాఠశాల నుంచి ఒక విద్యార్థి వెళ్ళడం, అందులో రిప్రజెంట్ చేయడం అనేటువంటిది ఈ నియోజకవర్గం తరఫున చాలా గర్వంగా భావిస్తూ ఆ విద్యార్థికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, ఎంఈఓ గారికి, తల్లిదండ్రులందరికీ కూడా మరే ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టాలనో అన్ని కార్యక్రమాలు ఇవాళ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ చేపడుతూ ఉంది. ఇంతే కాకుండా అద్భుతమైనటువంటి విద్య ఇచ్చిన తర్వాత వీళ్ళు సమాజంలోకి వెళ్ళిన తర్వాత నిరుద్యోగులుగా ఉండకూడదన్నటువంటి లక్ష్యంతో అక్కడ ఉద్యోగాల కల్పన కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని లోకేష్ బాబు గారు ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 16 లక్షల పైగా ఉద్యోగాలను కేవలం 1.5 సంవత్సరంలో కల్పించినటువంటి ఘనత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చెందుతుంది. ఆ విధంగా విద్యార్థి దశలో విద్యార్థులు ఏ విధంగా ఎదగాలి, సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాల కల్పన మొత్తం కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇవాళ బాధ్యత తీసుకుంటూ పేదలందరూ కూడా ధనవంతులయ్యేటటువంటి అత్యుత్తమ మార్గం చదువును కాబట్టి దాన్ని బలోపేతం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇవాళ ఆనందాలన్నీ కూడా వెళ్ళి విరుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఒకటే జరుగుతూ ఉంది, లోకేష్ బాబు గారు అద్భుతంగా ఈ విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నారు, జై లోకేష్ బాబు గారు అంటున్నారు.